పార్టీలు ఇప్పటిదాకా జరగలేదనేది కనిపిస్తోంది. శ్రీరామ్ గారు ఎలా రెస్పాండ్ అవుతారు? ఈ పాలిటిక్స్ చూస్తుంటే ఏమనిపిస్తూ ఉంది? గతంలోనేమో వారు ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులను ఆ రకంగా వ్యాఖ్యానించేవారు. ఇవాళ వారి పరిస్థితి అదే కనిపిస్తూ ఉంది కదా. ఇప్పుడు దీనికి అసలు మనం ఎందుకు తెచ్చిపెట్టడం ఎందుకు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు రాజకీయ పార్టీలు తెలుగుదేశం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, లేదంటే జనసేన కానీ ఈ విషయంలో ఎందుకు మాట్లాడదాం అసలు? ఆయన మీకు అర్థం కావట్లేదు కానీ ఆయన క్లారిటీ ఉంది. ఆయనకి ఎగిరి దంచినా ఇంతే కూలి, ఎగరకుండా దంచినా ఇంతే కూలి. మనకి ఆ 11 రావడం మొన్న ఎక్కువ, ఈసారి అది కూడా రాదని ఆయన క్లారిటీ ఉంది. ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి ఆయన ఏదో వ్యాపారాలు చేసుకుంటున్నాడు బెంగళూరులో కూర్చొని. ఏదో అప్పుడప్పుడు వస్తున్నాడు, మీరు తిడతాం బట్టి వస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈ ఛానల్స్ లో మరి అసలు కనబట్టలేదు ఆయన అంటాడని పాపం అప్పుడప్పుడు వచ్చి అలా అలా కనిపించి వెళ్ళిపోతున్నారు. ఆయన తెలుసు ఎంత ఎండలో మీరు ఎందుకు అనవసరంగా ఆయన ఎండలో తిరగమని చెప్తారు నాకు అర్థం కాదు. ఆయన క్లారిటీ ఉన్నది. ఆయన మళ్ళీ రాడు అధికారంలోకి, ఆయన క్లారిటీ ఉంది. మీరెందుకు ఆయన్ని బలవంతాన్ని లాక్కొచ్చి ఆయన ఎలాగోలా రాజకీయాల్లో ఉంచాలని మీరు ఎందుకు ప్రయత్నం చేస్తారు నాకు అర్థం కావట్లా. ఆయన క్లారిటీ ఆయనకు ఉంది. సో అందువల్ల మీరేమి ఆయన ఏదో రావాలి, ఆయన ఏదో ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించాలి. అసలు ఆ పోషించేవాడైతే అసెంబ్లీకి వచ్చాడు కదా. ఆయనకి అవకాశం లేదు, కానీ అవకాశం ఉంటే కనుక ఆయన బదులు సజ్జల గారిని పంపించేవాడు ఆ అసెంబ్లీకి కూడా. ఆ స్పీకర్ రేహన్ బాద్రి గారు ఏమన్నా అవకాశం ఇస్తే ఏమొస్తాం లేండి, మా సజ్జల గారు వచ్చి నా బదులు మాట్లాడతాడు అనేవాడు ఆయన. అప్పుడు ఆయన రాజీనామా చేసి ఆయన పోటీ చేయించవచ్చుగా బై ఎలక్షన్లో. అలా కాదు, అధికారం ఏదైనా పదవి ఈయన దగ్గర ఉండాలి, పని మాత్రం ఈయన చేయకూడదు. మీకు అర్థం కాదు, పని మాత్రం ఈయన చేయకూడదు, పదవి మాత్రం ఈయన దగ్గర ఉండాలి, పని చేయకూడదు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏముంది, పదవి ఆయన దగ్గర ఉంది. ఆయన ఏం చేశాడు, చాలా కష్టపడి చేసిన పని ఏంటంటే బటన్ నొక్కడం, అంతే కదా. అంతకుమించి ఆయన చేసింది ఏమీ లేదు. మిగతాదంతా ఇందాక రవికిరణ్ గారు చెప్పినట్టు మిగతా వాళ్ళందరూ చేసుకోవాల్సింది తప్ప ఆయన ఎప్పుడు ఆ ప్యాలెస్ దగ్గర బయటకు వచ్చిన వాడు కాదు. పాపం ఆయనకి ఎండ పడదేమో, మీరెందుకు ఆయన బలవంతంగా ఆడడానికి ప్రయత్నం చేస్తారు? అసలు ఆయనకి గెలిపించిన పులివెందుల ప్రజల కన్నా న్యాయం చేయాలి కదా. అది వాళ్ళ తప్పండి. ముఖ్యమంత్రిగా గెలిపిస్తేనే ఏమి చేయకపోతే మళ్ళీ పులివెందుల్లో గెలిపించారంటే అది వాళ్ళ తప్పు. అప్పుడే తెరలు కట్టుకున్నాడు. ఆయనకి ఎండ పడదు, మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది. ఆయన బయటకు వచ్చినప్పుడు కూడా తెరలు కట్టుకున్నాడు. ఎందుకు కట్టుకున్నాడు? ఆయన పాపం ఎండ పనికి రాదు, మనుషులు పనికి రాదు, ప్రజలు పనికిరారు. ఆయన ఏసీల్లో ఉండాలి, ఆ ప్యాలెస్ల్లో ఉండాలి. అక్కడి నుంచి ఏం చేసినా కానీ మహా కష్టపడితే బటన్ నొక్కడం, ఇంకా అంతకన్నా కష్టపడకూడదు. అంతకన్నా కష్టపడలేడు పాపం ఆయన. ఆయన స్టాండర్డ్ అది. దానికి ఎందుకు మనం అంత బాధపడటం? ఇక ఆయన రారు అనేది ఆయన క్లారిటీ ఉంది. ఆయన రాడు. మీరు అందరూ బాధపడడం మానేయండి. ఫస్ట్ మీరు అందరూ బాధపడడం మానేస్తే అప్పుడు మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే, అధికార పక్షం చేసుకుంటూ వెళ్తే ఇంకోటి ఏదో ప్రతిపక్షం ఏదో వస్తుంది కొత్తగా. ఇప్పుడు ఆయన అయిపోయింది, ఆయన క్లారిటీ ఉంది, ఆయన అయిపోయింది. ఇప్పుడు ఉన్న వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆయన వ్యవహార శైలి అప్పుడు చూశారు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు చూశారు, తప్పదు కాబట్టి భరించారు. తర్వాత ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత సగం మంది బయటికి వెళ్ళిపోయారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ఈయన వ్యవహార శైలి చూసిన తర్వాత ఇంకెందుకు లేని సర్దుకునే పనిలో ఉన్నారు. అది ఆయనకి క్లారిటీ ఉంది, ఆ పార్టీలో అందరికి క్లారిటీ ఉంది. క్లారిటీ లేని మనకే. కాబట్టి ఏంటంటే ఆయన లేకపోతే ఆయనకి మనం ఇంత టెక్నాలజీ ఉంది మనకి. మోందా తుఫాను వస్తుందని చెప్పి మనకి వారం ముందే తెలుసు. వారం అంటే ఎక్కువ అనుకుంటా. ప్రభుత్వం ఏమో అపసోపాలు పడుతూ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కలెక్టర్లు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కింద అధికార యంత్రాంగం పరుగులు పెట్టింది. ఇవన్నీ జరుగుతుంటే ఆయన బెంగళూరులో ఉండిపోయి మోందా వచ్చిన తర్వాత నేను బెంగళూరులో ఉన్నాను కాబట్టి రాలేకపోయాను అన్నాడు. అంటే ఏంటి? మామూలుగా అయితే వారం ముందే తెలిసింది కాబట్టి ఆయన నిజంగా అందుబాటులో ఉండదలుచుకుంటే ముందే వస్తాడు కదా. ప్రతిపక్ష పాత్ర పోషించదలుచుకుంటే అసలు చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు మోహన్దా ఇదిగో జస్ట్ అలా దాటి వెళ్ళిపోయింది, వాన తగ్గింది అనగానే ఆయన వెళ్ళిపోయి చూసారా ఎంత ఘోరం జరిగిపోయిందో, చంద్రబాబు నాయుడు గారు రాలేదు, పవన్ కళ్యాణ్ గారు రాలేదు, బీజేపీ పట్టించుకోవట్లేదు, కేంద్రం నుంచి ఏం సహాయం రావట్లేదు అని చెప్పి తిట్టాలి కదా. ఎందుకు రాలేదు ఆయన? ఆయనకి తెలుసు ఎగిరి దంచినా ఎగరకుండా దంచినా ఒకటే కూలి అని తెలుసు ఆయనకి. అందుకనే నేను ఏదో వంక పెట్టండి, నేను అక్కడ ఉండిపోయాను బెంగళూరులో అని చెప్పి ఏదో వారం 10 రోజుల తర్వాత వచ్చాడు. సరే, వచ్చిన తర్వాత నీలాంటి వాళ్ళందరూ ఆ మైకులు పెడతారు కాబట్టి ఏదో మాట్లాడాలి కాబట్టి 4 మాటలు మాట్లాడేసి ఆయన వెళ్ళిపోతున్నాడు. గతంలో కూడా వరదలు వచ్చినప్పుడు కోటి రూపాయల సాయం ప్రకటించారు, కానీ ఎక్కడిచ్చారో ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు. మరి ఇచ్చేవాడైతే అప్పుడే ఇచ్చేవాడు. అది అసలు ఆ ఉద్దేశం లేదు కదండి. ఆయనకి ప్రజలు పనికిరారు, ప్రజల కష్టాలు వీటన్నిటితో ఆయనకి సంబంధం లేదు. ఆయన అంతా ప్యాలెస్ అంతవరకే. ఆయన ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా తిట్టారు, ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ అని. ఇప్పుడు ఆయన చేస్తుంది అదే కదా. పార్ట్ టైం అన్నా కనీసం 4 రోజులు 5 రోజులు ప్రతిపక్షంగా ఉండి ఆయన పాపం ఆయన పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ లో ఉండేవాడు పాపం.
ఆయనకి అది తప్ప వేరే వ్యాపకం